హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో నాకు తెలిసి చాలామందికి అర్థమైపోయినట్లే ఉంది, బట్ ఇంకొంతమందికి తెలియాల్సింది కదా. సో అందుకని చెప్పేస్తున్నా. ఈరోజు వ్లాగ్లో కంప్లీట్ హైదరాబాద్ని ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూపించేద్దాం అనుకుంటున్నా. మరి చూడటానికి మీరు రెడీనా కాదా? కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసాయండి. ఏంటి పిచ్చిదానా, హైదరాబాద్ మొత్తాన్ని వీడియోలో చూపించడం ఏంటి, పిచ్చి పట్టిందా నీకు అని కమెంట్ అయితే చేయకండి. సో ఈ రోజుకి వినాయకుడు మన ఇంటికి వచ్చేసి 11 days అవుతుంది కదా. ఈ 11 days పాపం వాళ్ళ అమ్మ నాన్నని దూరంగా పెట్టి ఇక్కడికి మన కోసం అయితే వచ్చారు. ఇప్పుడే కాదు, ఎవ్రీ ఇయర్ మన కోసం ఇట్లా గ్యాప్ తీసుకొని వస్తూనే ఉంటారు కదా. సో 11 days అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళమ్మ ఒడిలోనికి చేరుకునే టైం అయితే వచ్చేసింది కదా. సో ఇంకా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అయితే అవుతున్నారు. యాక్చువల్లీ మన బడా గణపతి అదే అండి, ఖైరతాబాద్ గణేశుడు అయితే మార్నింగ్ చక్కగా సాఫీగా హ్యాపీగా వాళ్ళమ్మ ఒడిలోనికి అయితే చేరుకున్నారు. నేనైతే న్యూస్లోనే చూసిన, బికాస్ నేనైతే వెళ్ళలేకపోయాను. సో నాలా మీరు కూడా న్యూస్లో చూసారా లేదంటే డైరెక్ట్గా వెళ్ళి చూసారా? కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసాయండి. ఎవ్రీ ఇయర్ 12 o'clock ఆ టైంకి అంతా నిమజ్జనం కంప్లీట్ అయిపోతుంది ఖైరతాబాద్ వినాయకుడిది. బట్ ఈ ఇయర్ 1 o'clock అట్లా అయిపోయిందని చెప్పి న్యూస్లో చెప్పారు. ఇంకా నియర్లీ 6 hours అయితే పట్టిందంట. 9 to 1 o'clock అయితే పట్టిందంట ఇంకా వినాయకుడిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంకా ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడానికి. సో మన బడా గణపతి నిమజ్జనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన గల్లీ గణేషుల నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయ్యారు. నిజంగా చెప్తున్నా, అసలు ట్యాంక్ బండ్ చుట్టూతా ఏముందండి వ్యూ. వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ వ్యూ ఎట్లా ఉందో, బట్ వెళ్ళని వాళ్ళ కోసం నేను చూపిద్దామని ఇప్పుడు ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం ఖైరతాబాద్ వినాయకుడిని చూడటానికి ఏదో ఒక రోజు టైం చూసుకొని వెళ్ళే వాళ్ళం. బట్ ఈ ఇయర్ ఎందుకో అస్సలు కుదరలేదు. ఫస్ట్ అంతా నా హస్బెండ్కి మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఈవినింగ్ రావడం టైం లేకపోవడం, నైట్ వెళ్దామంటే చిట్టి తల్లికి బాగలేదు. సో తను ఆ టైంలో తీసుకెళ్తే ఇంకా హెల్త్ అనేది ఇష్యూ పెరిగిద్దేమో అని చెప్పేసి వెళ్ళటానికి కొంచెం వెనక అడుగు వేసామన్నమాట. సో దానివల్ల మేము ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే ఈసారి వెళ్ళలేకపోయాం. బట్ ట్యాంక్ బండ్ నిమజ్జనానికి అయితే వెళ్దామని చెప్పేసి కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయామన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ నా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళాము. సో ఆ వ్యూని, ఈ విఘ్నేశ్వరుని, వీటన్నింటినీ నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నా. సో నాతో పాటు నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరూ చూస్తారు కదా. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి వీడియో అయితే ఇప్పుడు మీకోసం పోస్ట్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ కోవిడ్కి ముందు అంటే ఐ థింక్ 2019లో అనుకుంటా ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయడం దగ్గరుండి చూశాను. బట్ ఆ తర్వాత అస్సలు కుదరలేదనమాట. జస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాడమే కానీ నిమజ్జనం టైంలో వెళ్ళడం అట్లా అస్సలు కుదరలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం నా హస్బెండ్ దగ్గరుండి తీసుకెళ్లారండి. యాక్చువల్లీ కింద గల్లీలో వినాయకుడిని నిమజ్జనం చేసేప్పుడు కిందకి తీసుకెళ్ళమని చెప్పి అడిగా. బట్ లేట్ నైట్ అయ్యింది వినాయకుడిని తీయడం. నియర్లీ 12:30, 1 o'clock అయిపోయింది స్టార్ట్ అయ్యేపటికే. బట్ ఆ టైంలో ఇంకెందుకు, నిద్ర వస్తుంది, నేను తీసుకెళ్ళలేను అని చెప్పి కొంచెం నెగ్లెక్ట్ చేశారు. నాకు తెలిసి నేను అట్లా ఫీల్ అయ్యానేమో తీసుకెళ్ళలేదని చెప్పేసి ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళడానికి అస్సలు లేట్ చేయలేదండి. కాస్త ఎర్లీగానే వచ్చారు, ఒక 1/2 hour ముందు. ఇంకా 6:30కి అంతా ఇంటికి రీచ్ అయిపోయినారు. 6:30 తర్వాత నేను, నా హస్బెండ్, ఇంకా అన్నయ్య వాళ్ళ వైఫ్, ఇంకా ముగ్గురం అయితే ఆటో బుక్ చేసేసుకొని ఇంకా దోమలగూడ దగ్గరికి అయితే వెళ్ళినాం. దోమలగూడ దగ్గరే ఆపేసినారు వెహికల్స్ అన్నీ. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళి పైన ఫ్లైఓవర్ అయితే ఎక్కి ట్యాంక్ బండ్కి అయితే రీచ్ అయినాం. ఇంకా ట్యాంక్ బండ్ చుట్టూతో తిరగాలంటే చాలా కష్టం. బట్ మాకు వీలైనంత, మేము తిరగగలిగినంత అండ్ మాకు కాలు నొప్పులు వచ్చేంత వరకు తిరుగుదామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినాము. బట్ మాతో పాటు మా బుడ్డోళ్ళు అయితే ఉన్నారు కదా. వదినేమో బాబుని తీసుకొచ్చింది, ఇంకా మేమేమో పాపని తీసుకెళ్ళాం కదా. సో వాళ్ళల్లరు మామూలుగా లేదండి బాబు. యాక్చువల్లీ పండగలు అంటేనే మనకి
బొమ్మలు ఇవన్నీ చెప్పి రోడ్డు పైన పెడతా ఉంటారు కదా. ఇంకా నా అల్లుడేమో ఒక షాప్ దగ్గర, నా కూతురేమో ఒక షాప్ దగ్గర ఏదో ఒకటి కొనమని చెప్పి ఆ బొమ్మల్ని చూపిస్తా అల్లరి చేస్తూనే ఉన్నారు. సో ఇంకేం చేస్తాం, టైం వాళ్ళది. సో ఏం చేయలేక ఇంకా వాళ్ళకి ఏం కావాలో అవైతే కొనిపెట్టాం. కొనిపెట్టాక ఊరుకుంటారా, వాటిని తీసుకొచ్చి రోడ్డు పైకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎటు పరుగులు తీస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. వాళ్ళ వెనక పరుగులు తీసేపటికే చాలా టైం పట్టిందనమాట. ఎత్తుకొని ఉండాలంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, లేదు కింద పెడదామంటే వాళ్ళు పరుగులు తీస్తున్నారు. నిజంగా చెప్తున్నా, అదొక రకమైన ఎంజాయ్మెంట్ అంటారా లేదంటే టార్చర్ అంటారా తెలీదు. ఇటు ఎంజాయ్ చేయాలా వీళ్ళని చూసుకోవాలా కూడా తెలీదు. ఇంకా నా పాపనైతే నా హస్బెండ్కి అప్పగిచ్చేసాను. ఇంకా నేనైతే వీడియో తీయడం స్టార్ట్ చేశాను. చాలాసేపు ఇక్కడ ఈ బొమ్మల దగ్గర వీటి దగ్గర ఇంకా చాలాసేపు టైం అయితే స్పెండ్ చేశాము. అప్పుడైతే బొమ్మలు కొంచెం లేట్గా ఒకటి తర్వాత ఇంకొకటి రావడానికి కాస్త గ్యాప్ అయితే ఎక్కువగానే వచ్చింది. అండ్ దాని తర్వాత నియర్లీ 11:00 12:00 దగ్గరలో మాత్రం వన్ బై వన్ వస్తూనే ఉన్నాయి అసలు ఆగకుండా. ఇంకా నాకైతే చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే చూసే కొద్దీ ఒక్కొక్క ఐడియా ఒక్కొక్కటి ఇంకా బొమ్మలు చేంజ్ అయితేనే ఉన్నాయి కానీ ఒకేలాంటి బొమ్మ ఇంకొకటి లేదండి. అందుకే నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉందనమాట. నేనే కాదు, నాలా చాలామంది లక్షల మంది ఉంటారేమో ట్యాంక్ బండ్ చుట్టూతా. హైదరాబాద్ అంతా మ్యాక్సిమం ట్యాంక్ బండ్ చుట్టూతోనే ఉంటుందండి. నిజంగా చెప్తున్నా, ఈ వ్యూని ఇట్లా చూసే కొద్దీ నాకైతే అనిపించింది నిజంగా లక్ ఉండాలి ఇట్లా ఇలాంటిది చూడటానికి అని చెప్పేసి. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో ట్యాంక్ బండ్కి రావడానికి ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వడానికైతే ఛాన్స్ తీసుకోకుండా అటెండ్ అవ్వడానికే ఛాన్స్ తీసుకోండి. నిజంగా ఇదొక మెమరబుల్ డే అండి నాకైతే. ఎందుకంటే నిమజ్జనం టైంలో వెళ్ళాను కానీ ఈ వ్యూస్ని అయితే చూడలేదు. ఓన్లీ ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు మాత్రమే చూసా. అండ్ అదే ప్లేస్లో ఉండిపోయాను, ఎక్కడికి వెళ్ళలేదు అనమాట. ట్యాంక్ బండ్ చుట్టూ తిరగడం కానీ అలా ఏం చేయలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం నా హస్బెండ్ కంప్లీట్గా నా కోరికలన్నీ తీర్చేసినట్టుగా ఇంకా ట్యాంక్ బండ్ చుట్టూ తను నీకు ఎంతవరకు ఓపిక ఉంది అంతవరకు ఇంకా నీ ఇష్టం పో అని చెప్పేసి ఇంకా వదిలేసినాడు అనమాట. సో ఇంకా నడుస్తూనే ఉన్నాం, బొమ్మలు వస్తూనే ఉన్నాయి. నిజంగా అసలు ఈ హ్యాపీనెస్ని అయితే అస్సలు చెప్పుకోలేకపోతున్నాను బయటికి. అండ్ వీడియో చూస్తే మీకు కూడా అనిపించింది ఈ విగ్రహాలని చూస్తే. అండ్ వాటి కోసం అందరూ పెట్టే అటెన్షన్ కానీ ఆ లవ్ కానీ దేవుడి దగ్గర తీసుకునే క్యారింగ్ కానీ నిజంగా బ్యూటిఫుల్ అనమాట. నాకైతే భలే నచ్చింది ఏంటంటే చిన్న చిన్న విగ్రహాలండి కార్ల పైన పెట్టేసి చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ముద్దుగా రెడీ చేశారనమాట. డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది. నాకు అనిపించింది ఇంత పెద్ద పెద్ద వినాయకుడిని పెట్టే కంటే ఇంత చిన్న చిన్న వినాయకుడిని పెట్టేసి ముద్దుగా మంచిగా డెకరేట్ చేసేసి ఇంకా అన్నప్రసాదాలు ఇట్లాంటివన్నీ చేసి నిమజ్జన కార్యక్రమం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనిపించింది. బట్ ఎవరిష్టం వాళ్ళది కదా అండి. ఎవరికి తోచినంత వాళ్ళు, ఎవరికి చేయగలిగింది వాళ్ళు, ఎవరికి కావాల్సింది వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. సో నాకైతే చాలా 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 బాగా అనిపించింది. అండ్ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు ఇంకా ఈ డీజే సాంగ్స్ కొద్దీ మాకు కూడా డాన్స్ వేయాలని ఇట్లా ఊపు అయితే వచ్చిందనమాట. మా పిల్లకాయలు అయితే డాన్స్ చేస్తూనే ఉన్నారు. మేమైతే చేయలేం కదా. ఎవరైనా అంటే సిటీలో కల్చరు ఒకలా ఉంటుంది, ఓకే ఏముంది డాన్స్ చేసేద్దాం అన్నట్టు ఉంటుంది. బట్ పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి మాకు కొంచెం అనిపించిద్ది అనమాట. అర్రే ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఎవరైనా నవ్వుతారేమో అట్లా ఆలోచిస్తాం. బట్ సిటీలో ఏంటంటే ఏదైనా ఏ ఒకేషన్ ఉన్నా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మంచిగా అసలు ఆ ఎంజాయ్మెంటే నేను చెప్పలేను అనమాట. ఇక్కడ పెరిగే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది. మా సైడ్ ఎట్లా ఉంటుందంటే అమ్మాయి ఏంట్రా బాబు ఇట్లా డాన్స్ చేస్తుంది అంటారు. అదే ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ఒకే దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాకు అనిపించింది మేము కూడా ఫ్యామిలీ అంతా ఇట్లా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. బట్ ఏదో ఒకసారి ఇట్లాంటిది అయితే ట్రై చేయాలి ఖచ్చితంగా. అండ్ వ్యూ విషయానికి వస్తే సో చూడండి, ఇక్కడైతే ఒక విగ్రహాన్ని పెట్టారు. ఇంకా కంప్లీట్గా చూడండి లైటింగ్స్తో నాకైతే భలేగా నచ్చింది. అండ్ నా పాప కానీ ఇంకా నా అల్లుడు కానీ భలే ఎంజాయ్ చేశారు. రామ్ రామ్ అంటూ జేజీ అంటూ ఇంకా అసలు భజన చేస్తా, బొమ్మలు వస్తా, ఆ డీజే సౌండ్స్కి డాన్సులు చేస్తూ ఆ ఎంజాయ్మెంట్ నిజంగా చెప్తున్నా కదా, అసలు నాకు నేను చెప్పలేకపోతున్నాను. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. అండ్ ఒక్క విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఇన్ని రోజులు చాలా పద్ధతిగా
మనం ఎంత చేయగలమో అంతగా పూజలు చేసి, ఇంత చేసి నాకెందుకో ఆ వాటర్ చూడగానే ఇంత పూజలు చేసేసి ఈ చెత్త వాటర్‌లో పడేయడానికి తీసుకొస్తున్నారేంటి అనిపిచ్చింది. ఈ విషయానికి మాత్రం బ్యాడ్ కామెంట్ అస్సలు పెట్టకండి. నాకనిపిచ్చింది నేను చెప్తున్నా. ఆ వాటర్ స్మెల్ కనిపిచ్చిందనమాట. ఇంత నిష్ట నియమాలతో పూజలు చేసిన ఆ విగ్రహాన్ని అలా సింపుల్‌గా ఈ చెత్త ఓడలో పడేయడానికి మనసెలా ఒప్పుతుంది అనిపిచ్చింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇన్ని విగ్రహాలని తట్టుకోగలిగే వాటర్ ఏదైనా ఉంది అంటే ట్యాంక్ బండేనండి. వేరే ఎక్కడ వేయలేరు. ఏ చెరువులున్నా, ఏదున్నా 4, 5 బొమ్మలు వేశారంటే అయిపోతుంది. దానిది ఖతం అయిపోతుంది. సో, అది కూడా మనం ఆలోచించాలి కాబట్టి సో, నేనైతే ఇంకా రియలైజ్ అయ్యాననమాట. అండ్ దాని తర్వాత ఈ పీఓపీలు ఇవన్నీ యూజ్ చేసిన బొమ్మల వల్ల మనకి చాలా కాలుష్యం అయితే, పొల్యూషన్ అయితే అయితుంది కదా! సో, అవి అవాయిడ్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తే మంచిదని కూడా అనిపిచ్చింది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈ ఎకో ఫ్రెండ్లీ గణపతిని పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసి కూడా అనిపిచ్చింది. సో, మట్టి వినాయకుడిని ఎంత వీలైతే అంత పెట్టడానికైతే ట్రై చేస్తే మంచిది కదా! మన హెల్త్‌కి కూడా మంచిది కదా అనిపిచ్చింది. సో, ఇంకా వాగుతానే ఉంటాను. ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో తెలియట్లేదనమాట. నా ఊహలకే అందట్లేదు. బట్ ఈ వ్యూనైతే మీరు మిస్ అవ్వకూడదని చెప్పేసి నేనైతే ఈ వీడియో మీకోసమే పెడుతున్నా. అస్సలు మిస్ అవ్వరనే అనుకుంటున్నాను. సో, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఏ విగ్రహం నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేసేయండి.
సో చూస్తూనే ఉన్నారు కదా! ఒక్కొక్క విగ్రహం ఎంత అందంగా ఉందో. సో నేనైతే ఇంకా ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా ఈ టైంకి ఇక్కడికి రావాలి అని ఖచ్చితంగా ఫిక్స్ అయితే అయిపోయాను. సో మీరు కూడా ఈ ఇయర్ మిస్ అయ్యుంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వెళ్ళటానికైతే ట్రై చేయండి. అండ్ నిజంగా ఇదొక బ్యూటిఫుల్ మెమరీ అనమాట. అండ్ దట్స్ ఇట్ అండి. ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. యాక్చువల్లీ మేము ఈవినింగ్ వెళ్ళేసరికి 8:00 అయింది. అండ్ అప్ టు నైట్ 1:30 వరకు అక్కడే ఉన్నాం. అస్సలు రావాలి అనిపించలేదన్నమాట. చూసే కొద్దీ ఇంకా చూడాలి చూడాలి అనిపించి అట్లనే ఉండిపోయినాము. బట్ చిన్నపిల్లలతో వెళ్ళాం కదా, ఇంకా వాళ్ళ హెల్త్కి మంచిది కాదు, లేట్ నైట్ అవుతుంది, వాళ్ళు నిద్రపోవాలి కదా అని చెప్పేసి ఇంకా చాలా బాధగానే ఇంటికి రిటర్న్ అయితే అయ్యాము. బట్ పిల్లలు లేని వాళ్ళు కానీ, సింగిల్గా ఉన్న వాళ్ళు కానీ చక్కగా కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.